హలో ఫ్రెండ్స్, ఈ తిరుమలలో తిరుమల వెనకపక్క అక్కడ మేము ఉండే కాడ అమ్మవారి గుడి, ఆ గుడికి వెళ్ళినాము. అప్పుడు మేము బయటప్పుడు గుడి మూతేసినారు. సర్లే అని చెప్పి మామూలుగానే ఇంకా దండం పెట్టుకొని మేము వెళ్ళాము. ఎంత బాగుండదు చూడ అమ్మవారు. ఆమె గంగమ్మ తల్లి అంటామా, ఆమె బాలగంగమ్మ అంటారు ఆమెను. వేరే ఒక ఆయన ఆడ చెప్పినాడు, ఈ గంగమ్మ తల్లి ఏం గంగమ్మ తల్లి అంటే బాలగంగమ్మ అంటారు మా ఉన్నానని. సర్లే అని చెప్పి అమ్మవారికి మొక్కొని ఆమె మా పని మీద మేము పోతూ ఉంటాము. ఈమె వచ్చేసి ఎంగమాంబ తల్లి. ఈమె ఎంగమాంబ వచ్చేసి ఆడ అన్నదానం పెడతానులా అక్కడ ఆమె. ఆ ఎంగమాంబ తల్లి ఆమె మహాసత్యమైన తల్లి అంటాము. ఆమె అయితే ఎంగమాంబ తల్లి వెంకటేశ్వర స్వామికి ఆమె రోజు పూలు కట్టించేదంట ఆయన సేవకు. ఆమె కట్టిన రోజు ఆ స్వామికి ఆయన పూజ కూడా చేపించుకోడంట. ఆమె చేతులతో పూలు కడతా వచ్చిందంట ఆయన స్వామి వారికి. ఆమె ఒక భక్తురాలుగా నిలిచిపోయి మిగిలిపోయింది. ఆమె ప్రతిసారి ఆమె అన్నదానము నిత్య అన్నదానం. ఆడ ఎన్ని లక్షల్లో వస్తూ ఉంటారు ఆ కాడికి అన్నదానానికి. తినేసిపోతూ ఉంటారు. అయిపోయిందనే మాటే ఉండదు ఆడ. రాత్రి 11 వరకు పొద్దున్న నుంచి అక్కడ తినేసి అవన్నీ మేము చూస్తూ ఉంటాం. కానీ ఆ భగవంతుడు ఆ సేవలో ఎంతోమంది ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే నా అదృష్టం కూడా దక్కేది. నాకైతే అక్కడ ఉన్నంతసేపు ప్రశాంతంగా ఆ దేవుడి సేవ చేసుకొని నా పాటికి నేను ఒక్కొక్కసారి ఇంటికి వస్తాను. మళ్ళీ ఇంటికి వచ్చినానుకో మళ్ళీ నా మనసు బాగలేనప్పుడు ఇదిగా ఉంటుంది. అక్కడికి పోయినప్పుడు ఏంలా ఆ చుట్టూరు ఆ దేవుళ్ళతో చూసుకుంటా అంతా ఆ ప్రపంచాన్ని మర్చిపోతాను నేను అసలు అక్కడ ఉంటే, ఆ కొండ మీద ఉంటే. ఇంటికాడ ఉంటే అన్ని టెన్షన్లు ఏమిటంటే ఆ సంసారంలో అన్ని బాధ్యతలు అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి మనసులో, లేనిపోయిన ఆలోచనలన్నీ. సరేలే అని చెప్తా. కానీ మా నాయన ఒకటి చెప్పేవాడు నాకు ఎప్పుడైనా కానీ, నువ్వు ఆకలితో ఉన్నా పర్వాలేదు, ఎప్పుడైనా నువ్వు తినకపోయినా కానీ ఎవరైనా ఆకలితో వచ్చిన వాళ్ళకు ఎప్పుడైనా కానీ నీ ఇంట్లో ఉండి కాడికి నువ్వు తినకన్నా కానీ వాళ్ళ అన్నం పెట్టమంటాడు ఎవరికైనా కానీ మా నాయన నాకు. ఎదుటి ఆకలి తీర్చినావనుకో, అన్నం పెట్టినావనుకో, ఆ పుణ్యమే రేపు నీ బిడ్డలు కాపాడుతుంది. ఎప్పుడైనా మన ఇంట్లో మనకు లేకపోయినా వాళ్ళకి పెట్టైనా మళ్ళీ చేసుకోవచ్చు. ఆ అన్నం వాళ్ళ ఆకలితో అడిగినప్పుడు అన్నం పెట్టినామనుకో రేపు నీ బిడ్డలు ఆ పుణ్యం కాపాడుతుంది అని చెప్పినాడు. నిజంగా మా నాయన చెప్పేటి ఖచ్చితంగా బాగా చెప్తా వస్తున్నాడు మా నాయన. మా నాయన వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్కువ కొలిసేవాడు మా నాయన. ఎందుకంటే మేము విశ్వబ్రహ్మణం కదా ఆచార్యమా, అందుకు ఆ దేవుడినే మా నాయన ఎక్కువ కొలుస్తాడు, బ్రహ్మంగారు స్వామిని. మా నాయన పెద్దవాడు కాబట్టి అన్ని కష్టాలు పడి మా నాయన చెప్పుంటాడు. నేనైతే ఆ పూల చెట్లతోనూ వాటితో చూస్తూ ఉంటే ఎంత బాగుంటాయో, నాతో మాట్లాడినట్టు ఉంటాయి ఆ పూలు అయితే. బాగా అవి చూస్తూ ఉంటే ఎంత ముద్దుగా ఉంటాయో. కానీ మన ఊర్లో ఎక్కడే కానీ లేవు పూలు. అక్కడ ఉండే పూలు, అక్కడ ఉండే చెట్ల వాతావరణం అయ్యి భలే ఎన్ని రకాల పూలు కావాలన్న ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తాయి ఆ తిరుమలలో చూస్తే. అవి చూసి అందరూ బాగా సంతోషపడాలి. ఎవరు తలల్లోనే కానీ పెట్టుకోకూడదంట, అవి ఎవరు పెట్టుకోరు. ఏమున్నా అన్ని దేవుడి పాదాల చెంతకే చేరేటి ఆ పూలన్నీ. ఆ పూల తోటలో పోయి పూలు కోసినా కానీ అవన్నీ స్వామి వారి పాదాల వద్దకే చేరాలి. కానీ ఎవరి తలల్లో కానీ పెట్టుకోకూడదు, ఒప్పుకోరు అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ టెంకాయ చెట్లకు అవన్నీ నీళ్లు పడతా ఉంటారు పచ్చగా. ఆ చెట్ల కింద కూర్చున్నా కానీ ఎంత చల్లగా ఉంటుంది ఆడైతే ఆ టెంకాయ చెట్ల కిందయ్యా. అదే అంత గుడి మేముండే సేవా సాధన దగ్గరనే ఎదురుగానే ఆ పార్కు. పొద్దున్న పూట వచ్చినా చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం పూట అన్నం తినేసి కాసేపు ఆడ కూర్చున్నా కానీ చల్లగా ప్రశాంతంగా ఉంటుంది ఆ వాతావరణంలో. అందరూ ఎవరికి నచ్చిన వాళ్ళు వచ్చి అట్లా తిరుగుతూ ఉంటారు. నచ్చని వాళ్ళు పోయి రూమ్లో పనుకొని ఉంటారు ఎవరు పాటికి వాళ్ళు. అక్కడ కోనేరు కూడా ఉండదు చూడు, నీళ్ళు. ఆ నీళ్ళల్లో నుంచే మోటార్లు పెట్టి చెట్లకి నీళ్ళన్నీ పడతా ఉంటారు. ఇంకొంతమంది సేవా వాళ్ళు కూడా అక్కడ
ఆ కోనేటి కాడ బకెట్తో నీళ్ళు తెచ్చుకొని ఉతుక్కుంటారు. కొంతమంది ఆరేస్తారు బట్టలన్నీ ఆ పక్క. అదో అక్కడ పైపుతో ఆ చెట్లకు నీళ్ళు పడతా ఉంటారు వాళ్ళు. సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు దానికి కూడా. పచ్చగా ఉంటాయి చెట్లు. అందరూ కూర్చోంటారు చూడు మా వాళ్ళంతా పక్కన సైడు. నాకు అందరూ కావాలా, అందరితో నేను కలిసిపోతా, అందరితో మాట్లాడతా. అది ఆ క్యూలో వాళ్ళు జనాలు అందరూ పోతూ ఉంటే వీళ్ళందరూ కూర్చొని ఉంటారు ఆడ. వారికి చల్లగా ఉన్నిందని నేను కూడా అక్కడ కూర్చొని చల్లగా చెట్ల కింద రోజు గడ్డిలా హాయిగా ఉన్నా. ఆ క్యూలో చూడు ఎంత పెద్ద క్యూ, ఆ జనాలు అందరూ పోతూ ఉన్నారు. అక్కడ ఎందుకు వేసినారు తెలిసిన, మధ్యాహ్నం అన్నం పెట్టాలని క్యూలో వాళ్ళకి అక్కడ వేసినారు డ్యూటీ వాళ్ళకు. అది శిలాదోరణం దగ్గర వేసినారు అతకపోయి. ఇంకా అప్పటికి భోజనాలు రాలే కాబట్టి వీళ్ళ గమ్మని కూర్చొని ఆ చెట్ల కింద చూస్తూ ఉన్నారు. నేనైతే అట్లా ఇట్లా తిరుగుతా ఉన్నా, చూస్తా. సరేలే అని చెప్పి అదొచ్చేసి అదే నడిచిపోయే దారి క్యూలేకి సర్వదర్శనం ఆడ. వాళ్ళైతే ఆ క్యూలో అయితే ఏం జనాలు అసలైతే ఎక్కడా లేని చిన్నపిల్లలను బాగా చూడొచ్చు. చిన్న చిన్న పిల్లలను బాగా ముద్దుగా ఉంటారు ఆడ.